సినిమా అందమైన అబద్ధం, రంగుల కలల్ని కలబోసే కట్టుకథ, కళ్ళకు గంతలు కట్టి మాయ చేసి ఆకట్టుకునే కథ. వాటిలో అందాలు ఆరబోసే నాయికలు, వారితో ఆడిపాడి వీక్షకులను అలరించే నాయకులు. కొంత ప్రేమ, కొన్ని ఆలింగనాలు, ఇంకొన్ని గాఢ చుంబనాలు, మరికొన్ని ప్రేమ గీతాలు, అలరించే జలపాతాలు. వావ్! మరో రమణీయ కమనీయ ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది సినిమా. అందుకే కడివెడు కష్టాలు, కన్నీళ్లున్న వాళ్ళు అన్నీ మరిచేందుకు ఈ మాయా ప్రపంచపు తలుపులు తడతారు. కనుసైగతో, చిన్ని చిరునవ్వులతో, నడకే నర్తనగా, పలుకే కీర్తనంగా మల్చే మహామంత్రగత్తెల్ని కల్లారా చూసి ప్రేక్షకులు సంతృప్తి పొందుతారు. లైట్లారిన థియేటర్లలో నిండైన విగ్రహంతో కవ్వించే భామలకు అభిమానులవుతారు. ఇలానే తన మొదటి సినిమాతోనే మాయ చేసి అవధుల్లేని ప్రతిభ కనబరిచిన ఆ తారక తర్వాత గ్లామర్ డోస్ పెంచి మరీ మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ప్రేమ కథా చిత్రాల హీరోయిన్గా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చెప్పలేం. ఎటో వెళ్ళిపోయింది మనస్సు మీదుగా నేటి జాను వరకు ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆమె నటన ఆకాశమంతా, పేరు సమంత. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలు మీకోసం. ఇది గౌతముడు తెచ్చిన పల్లావరం పిల్ల. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత రుత్ప్రభు. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని అందం, ఆకట్టుకునే అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది.